వడ్డీ కాసుల వాడికి వంచన సేవ, గోవిందుడిని వదలని వైకాపా ప్రభుత్వం, టీటీడీ నిధులు దారి మళ్లింపు. ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ ఎల్లో మీడియా దాడి, ఆ పెన్షన్లు అయిపోయింది, ల్యాండ్ టైటింగ్ యాక్ట్ అయిపోయింది, ఇలా రకరకాలుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైసీపీ ప్రభుత్వం మీద, వాళ్ళ నాయకుల మీద అనేక రకాలుగా విష ప్రచారం చేయటం మొత్తం అయిపోయింది. ఇప్పుడు అన్నీ అయిపోయి ఆంధ్రప్రదేశ్లో ఉన్న టీటీడీ దేవస్థానం మీద కూడా పడ్డారు. అసలు అక్కడ జరిగేదేంది, మనం రాసేదేంది? ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో హైయెస్ట్ ఎవర్ ఫిక్స్డ్ డిపాజిట్ టీటీడీ నుంచి చేసింది ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వంలో. కావాలంటే చూడండి, టీటీడీ స్కేల్స్ ఫినాన్షియల్ హై విత్ రికార్డ్ 1161 crore ఫిక్స్డ్ డిపాజిట్ ఇన్ ఫినాన్షియల్ ఇయర్ 23-24. అంటే ఈ 23-24 ఫినాన్షియల్ ఇయర్ లో 1161 crore హైయెస్ట్ టీటీడీ నుంచి బ్యాంకుల్లో డిపాజిట్ చేశారు. మరి నిధులు దారి మళ్లిస్తే ఆ 1161 crore ఎలా డిపాజిట్ చేస్తారు రామోజీ? ఇంత సిగ్గు లేకుండా, ఇంత ఇడిసినతనంగా ఎలా దేవస్థానాల మీద రాయాలనిపిస్తుంది నీకు? దాన్ని తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలా రుద్దాలనిపిస్తుంది? ఏం చేద్దాం? ఇలాంటి పేపర్లు మన ఆంధ్రప్రదేశ్లో ఉండటం మన దరిద్రం. ఇంకా ఏం రాస్తాడు? పెన్షన్లపై సర్కారు మరో కుట్ర, లబ్ధిదారులను ఇబ్బంది పెట్టడమే ప్రభుత్వ పెద్దల లక్ష్యం. అసలు ఒకసారి చరిత్ర చూడండి అబ్బా, ఎవరు గవర్నమెంట్లో పెన్షన్దారులు ఇబ్బందులు పడ్డారు? గత ప్రభుత్వంలో ఎలా ఉండేది? 2014 నుంచి 2019 దాకా ఏ విధంగా ఇబ్బంది పడేవాళ్ళో ఒకసారి చూద్దాం. ఇదిగో ఇది చూడండి, అప్పట్లో ఎలా ఇబ్బంది పడేవాళ్ళు అవాతాతలు. ఏది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ముసలోళ్ళు వీళ్ళంతా కూడా ఈ పెన్షన్ల కోసం ఆ పసుపు కాగితాలు చూడు కావాలని చెప్పి ఆ పసుపు పాంప్లెట్లు ఇప్పించి అక్కడ కూడా ఆ పచ్చబుద్ధి అట్లాగే చూపిస్తా ఉన్నారు. చూడు ఏ రకంగా కూర్చొన్నారు. ఇది గత టీడీపీ ప్రభుత్వంలో ఉన్న పరిస్థితి. ఇప్పుడు అలా లేదు కదా. గత 58 నెలలుగా జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా వాలంటీర్ల చేత ఇంటికి వచ్చి పెన్షన్ ఇప్పిస్తుంటే దాన్ని అడ్డుకొని దాంట్లో కేసులు ఇప్పించి, ఈనాల్లో తప్పుడు రాతలు రాపించి, ఈసీ చేత నోటిఫికేషన్ ఇప్పించి వాళ్ళని పెన్షన్ ఇవ్వకుండా వాళ్ళని రోడ్డు మీద పడేసి, ఇంకా సిగ్గు లేకుండా పెన్షన్లదారులపై కుట్రలు అని చెప్పేసి ఇలా తప్పుడు రాతలు రాసి సునకానందం పొందుతూ ఉన్నాడు. ఎన్డీఏ ఉమ్మడి మేనిఫెస్టో నేడు ఎందుకు 4 గీసుకోవడానికి కూడా పనికిరాదు ఆ మేనిఫెస్టో. ఎందుకంటే అన్ని అబద్ధాలే, ఒక్కటే నెరవేర్చేది ఉంటుంది. ఆ 2014 మేనిఫెస్టోలో ఎన్నో రకరకాలుగా 600 హామీలు చెప్పాడు, ఒకటన్నా నెరవేర్చాడా? రైతు రుణమాఫీ అన్నాడు, అది గాల్లో కలిసిపోయింది. డ్వాక్రా రుణమాఫీ అన్నాడు, అది గాల్లో కలిసిపోయింది. ఉద్యోగాలు అన్నాడు, అవి ఇవ్వలేదు. నిరుద్యోగ వృద్ధి అన్నాడు, అది ఇవ్వలేదు. బీసీ సబ్ ప్లాన్లు అన్నాడు, బీసీలకు అది చేస్తానన్నాడు, ఇది చేస్తానన్నాడు. ఏదన్నా ఒక్కటన్నా ఆ 2014 నుంచి 19 దాకా ఒక్కటన్నా నెరవేర్చావా బాబు? ఇంకా ఎందుకయ్యా ఈ ఉమ్మడి మేనిఫెస్టో అని చెప్పి అప్పుడు కూడా ఈ ముగ్గురు సిపాయిలే వచ్చింది. ఆ బీజేపీ, ఆ తెలుగుదేశం పార్టీ, ఆ జనసేన. కానీ పీకింది మాత్రం ఏమీ లేదు, సున్నా.